లోనికి మనం వెళ్ళాలంటే దావీదు గారిని పోలి నడుచుకోవాలి. ఎందుకంటే అసలు దావీదు గారిని పోల్చుకోవడానికి కూడా మనకు అర్హత. ప్రతి రాత్రి ఏడుస్తున్నాడంట. మనకుందా అలాంటిది? బాధ వచ్చినప్పుడు ఏడుస్తాం మనం. ఇంట్లో ఎవరికైతే అనారోగ్యంగా ఉంటే అప్పుడు ఏడుస్తాం. కన్నీళ్ళు మనకు వస్తాయా? అంటే మనం నేర్చుకోవాలి, ఒక అనుభవంలోనికి వెళ్ళారా. ఎందుకంటే బోధ వింటున్నాం, మనము వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. మనం ఏదో వినేసి వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు, కొన్ని అనుభవానికి వెళ్ళాలి. ఇన్ని మాటలు వింటుంటే మన ఆత్మీయ స్థితి ఎక్కడ వేసిన దొంగల వాళ్ళు అక్కడ అలా వాళ్ళే ఉండకూడదు. ఎలా ఉండాలంట? అలా పడే నేర్చుకునే అనుభవం గంటిలోనికి వెళ్ళాలి. దావీదు గారి అనుభవం ఏంటంటే అతడంటే ప్రతి రాత్రి ఏం చేస్తాడంటే కన్నీరు విడిచుచు నా పొరుపు త్యాల చేచున్నాడు. నా కన్నీళ్ళు చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది. ఈ విచారము చేత నా